అయితే వెంకటేశ్వరరాజు గారు ఇక్కడ ఓకే, ఇదంతా ఓకే, సో వాళ్ళ విశ్వాసాలు ఓకే. ఇక్కడ యాజ్ సింపుల్ యాజ్ దట్, మీరందరూ బోర్డులు పెట్టండి, బోర్డులు పెట్టి ఓనర్ పేరు రాయండి, దాంట్లో తప్పేముంది? నిజానికి పొలిటికల్గా పక్కన పెడితే అందరూ బోర్డులు పెట్టేస్తే అయిపోతుంది. రఘునందన్ గారు, ఒక విషయం ఏంటంటే అసలు కన్వర్ యాత్ర అంటే సింపుల్ ఏంటంటే కావడి యాత్ర అని అర్థం. కావడి యాత్ర అంటే ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ఆ ఏరియాలో ఉండేటువంటి చాలా మంది శివభక్తులు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఈ గంగా జలాలను రిషికేశ్, హరిద్వార్ కాలినడకన వెళ్లి భక్తి పారవశ్యంతో అక్కడ ఉండేటువంటి గంగా జలాలను వారి వారి స్థానాలకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి శివలింగాలకు అర్పిస్తారు. అది అసలైనటువంటి ఉత్సవం అది. అయితే లక్షలాది మంది దాంట్లో పాల్గొంటారు. నిజంగా కూడా ఆ రోడ్లు మొత్తం శివభక్తులతో నిండిపోతూ ఉంటాయి. కాలినడకనే వెళ్తుంటారు. అయితే కాలినడకన వెళుతున్నప్పుడు కొన్ని రోజులు పడుతుంది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఆ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు చాలా అంటే హోటల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది వాళ్ళు శాకాహారం, పూర్తి శాకాహారంతో అత్యంత పవిత్రంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏది కలవకుండా వాళ్ళు తినాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక వాళ్ళు వండుకొని తినేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ ఉండేటువంటి హోటల్స్ లలో ఏది మంచిది, ఏది పవిత్రంగా ఉంటుంది అనేటువంటి భావన వాళ్ళలో రావాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండేటువంటి అత్యంత కొన్ని స్థలాలలో మనకు తెలుసు. ఇప్పుడు గుజరాత్ లో నిన్నటికి మొన్న మనకు పేపర్లలో కూడా వచ్చింది, సోషల్ మీడియాలో మీ దాంట్లో కూడా వచ్చింది. ఏంటంటే పేర్లేమో హిందూ పేర్లు, అవునవునవును, లోపలికి పోయి చూస్తే అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ వంటలు చేసేవాళ్ళు, అక్కడ ఉండేటువంటి ఓనర్స్ అంతా కూడా ముస్లిమ్స్. ఇట్లా చాలా మంది దొరికారు కూడా. అయితే అటువంటి పరిస్థితులలో ఇప్పుడు పోయేటువంటి దారిలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళకి తెలిసింది. ఈ ముజఫర్ నగర్ అటువంటి ఏరియాలలో వీళ్ళు చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు. పోయినసారి ఏదైతే ఉందో రాళ్ల వర్షం కూడా కురిసింది. ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితులలో ఎవరు ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై కావాలి. తర్వాత ఎవరెవరు ఎక్కడ హోటల్స్ పెట్టారు, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ ఓనర్ పేర్లు అవన్నీ రాస్తే ఇది ప్యూర్ శాకాహారం అనేటువంటిది తెలుస్తుంది భక్తులకు అనేటువంటి భావన వాళ్ళలో. అయితే ఇది జూలై 22 నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ యొక్క యాత్ర జరుగుతూ ఉంటది. అయితే ఈ యొక్క ముజఫర్ నగర్ పోలీసులు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క షాప్ యజమానులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీరు మీ యొక్క పేర్లు, మీ యొక్క ఓనర్ పేరు, తర్వాత అక్కడ ఉండేటువంటి పదార్థాల రాయండి అని చెప్పి వాళ్ళు సర్కులర్స్ పాస్ చేశారు. ఈ సర్కులర్ పాస్ చేసినందుకు ఇప్పుడు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన మీద ఏకముఖంగా వాళ్ళందరూ కూడా ఆయనను విమర్శిస్తున్నారు. తర్వాత దాన్ని ఇంకా ముందుకు వెళ్ళి ఏమంటున్నారంటే హైకోర్టు సుమోటోగా తీసుకొని దీన్ని కేసుగా పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఇదంతా విభజించి పాలించు అనేటువంటి పరిస్థితిలో ఆయన చేస్తున్నాడు. ముస్లింస్ ను దూరం చేసేటువంటి పరిస్థితి చేస్తున్నాడు, ముస్లింస్ పనికిరావు అనేటువంటి పరిస్థితిలో చేస్తున్నారు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి విషయం. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా రిషికేశ్, హరిద్వార్ లో ఉండేటువంటి అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి సేమ్ సర్క్యులర్ వాళ్ళు కూడా ఇష్యూ చేశారు. హరిద్వార్ యాత్రకు సంబంధించినటువంటి ఈ కన్వర్ యాత్రకు సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడా అక్కడ కూడా వాళ్లకు ఎవరైతే మీరు హోటల్స్ పెడుతున్నారో, ఎవరైతే షాప్స్ పెడుతున్నారో మీరు ఓపెన్ గా పెట్టండి, దానివల్ల నష్టం లేదు. ఎవరు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ తీసుకుంటారు, వాళ్ళు ఏది ఇష్టమైతే వాళ్ళు అది పర్చేస్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. ఇదేదో వీళ్ళను వేరు చేసేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు అట్లా దాన్ని డైవర్ట్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను అంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలి, లేకపోతే ఏదో ఆందోళనకరమైనటువంటి అది చెయ్యాలి, వాళ్ళను బదనాం చేయాలి అనేటువంటి భావనతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఒక మామూలు కుట్ర కాదండి, ఇది అందరూ కలిసి ఇండియా అనేటువంటి వాళ్ళు INDIA వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక భయానకమైనటువంటి కుట్ర. అదే భారత సంస్కృతిపై ఇది పెద్ద దాడి అని మళ్ళీ కాంగ్రెస్ నేతలు అనడం ఎంతవరకు సమంజసం? అది చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవైపేమో మీరు దాడి చేయండి, ఒకవైపు మీరు ఇవన్నీ వీటన్నిటికీ ఎగనెస్ట్ గా మాట్లాడండి అని ఒకవైపు చెప్తుంటారు. ఇంకోవైపు ఏంటంటే మేమేదో
ధర్మోద్ధరణ లేకపోతే వీళ్ళందరికీ కూడా మేము ఏమో దూరం కాదు అనేటువంటి భావన కల్పించాలి అనేటువంటి ఉద్దేశం ఇంకోవైపు. ఇవన్నీ నాటకాలు, డ్రామాలు ఇవన్నీ. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇవాళ మనం గుజరాత్ సంగతి చెప్తున్నాను నేను. గుజరాత్ కు ఇప్పుడు మనం వెళితే కొన్ని యాత్రా స్థలాలలోనే ఈ ముస్లిమ్స్ వాళ్ళు అది పెట్టుకుంటారు, ఏది షాప్స్ పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ పేరు సోమనాథ్ పేరు పెట్టుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అంత ముస్లిమ్స్ అమ్ముతుంటారు, ముస్లిమ్స్ ఓనరు. అంత దూరం కాదండి, ఇప్పుడు శ్రీశైలం పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఇవాళ శ్రీశైలంలో ఉండేటువంటి షాప్స్ 40% ఆఫ్ ద షాప్స్ అన్ని ఓనర్స్ ఎవరు? ముస్లిమ్స్. అంటే నేను ఒక అత్యంత దారుణమైనటువంటి విషయం చెప్తున్నాను. అదే మక్కాలోనో గానీ, అదే మదీనాలో గానీ, మన హైదరాబాద్ లో ఉండేటువంటి మక్కా మస్జిద్ దగ్గర ఎవరన్నా మన హిందువులు పెట్టుకుంటే అక్కడికి వెళ్లి వాళ్ళ యొక్క అవి పెట్టించుకుంటే ఫాతియాలు, ఇంకా దర్గాలల్లో ఫాతియాలు పెడుతుంటారు, ఫాతియాలు అర్పిస్తుంటారు. అటువంటి దగ్గరలలో మనల్ని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఊకుంటారండి. అసలు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ మక్కా మదీనా ఇవాళ కనుక అక్కడ ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరంలో కూడా అన్య మతస్థుడు రావడానికి వీల్లేదని వాళ్ళు అది చేశారు, నిర్బంధం. అంతే, దట్స్ ఆల్. వస్తే ఖతమే. అంటే పరిస్థితి ఏంది అంటే మీకు ఒక రూలు, సెక్యులర్ అనేటువంటి పేరులో, అంటే సెక్యులర్ లో వాళ్ళు రారా? ఇవాళ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ రారా? ఇవాళ ఇప్పుడు మసీద్ పక్కకు ఎన్నో షాప్స్ ఉన్నాయి. ఇవాళ మసీద్ లో పక్కకు ఆ షాప్స్ లలో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎక్కడ హిందువులు ఉన్నారు ఒకసారి చూపెట్టమనండి. ఈవెన్ సింగిల్ పర్సన్. మరి ఎందుకు అది ఈ వివక్ష ఏంటి? సెక్యులర్ అనేటువంటి పేరు మీద అన్ని సమానం అన్నప్పుడు ఈ యొక్క వివక్ష ఎందుకు? నెంబర్ 1. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఏంటంటే మొన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న ఉత్తరప్రదేశ్ లో తక్కువ వచ్చిన సీట్లు అనేటువంటి భావనతో చెలరేగిపోదామని చెప్పి చూసిండ్రు. పాపం ఒక అమ్మాయి నడుస్తూ పోతుంటే వెనక నుంచి ఏది వెహికల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని కొట్టడం, వెనక నుంచి కొట్టడం, ఇదంతా జరిగింది. వెంటనే ఆయన చెప్పేసింది ఏంటంటే ఆయనను పట్టుకొచ్చేసారు. సరే, వాడిని ఏం చేయారో అది చేశారు. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ మాత్రం క్షీణించకూడదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మీరు దాన్ని చేయాలి అనేటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు ఆయన. నిజంగా ఆయనకు చేతులెత్తి మొక్కాలండి. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ వాళ్ళకు పాపం తగలదండి. ఇవాళ వాళ్ళకు ఏంటంటే ఈ పోయేటువంటి భక్తులకు అత్యంత, ఇప్పుడు మన అయ్యప్ప మాల ఎట్లా వేసుకుంటే ఎట్లా చేస్తారో అదే విధంగా వీళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. ఆ కావడి తీసుకొని మళ్ళీ ఊరికి చేరుకునేంత వరకు కూడా, వాళ్ళ విలేజ్ కి చేరుకునేంత వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకెళ్లి ఆ కావడి పట్టుకొని వెళుతూ ఉంటారు. కొన్ని వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది. అది అత్యంత పవిత్రమైనటువంటి యాత్ర. అది ఆ యాత్రను చెడగొట్టాలి. ఇవాళ ఏదో ఒకటి, ముఖ్యంగా ఒక విషయం అండి, శాంతి భద్రతల భంగం కలిగించాలి, మనోభావాలను దెబ్బతీయాలి అనేటువంటి భావనతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. వెంకటేశ్వర రాజు గారు, ఇక్కడ మీరు అన్నట్లుగా ఇవైతే కనబడుతున్నాయి. ఓవైసీకి కానీ, జావేద్ అఖ్తర్కి కానీ, కాంగ్రెస్ నేతలకు కానీ కనబడుతున్నాయి. బట్ అదే విషయంలో సనాతన ధర్మం నిర్మూలించాలి, ఇతరత్ర వ్యాధులతోటి కంపేర్ చేసిన సందర్భము, ఇవన్నీ ఉన్నప్పుడు మరోవైపు ఇంకోటి, కర్ణాటకలో కొత్తగా ఇప్పుడు ఒక రూల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కర్ణాటక ప్రభుత్వం. ఏమిటి అంటే స్కూల్స్ వాళ్ళకి సంబంధించిన గ్రౌండ్స్ను కల్చరల్ యాక్టివిటీస్కి ఇవ్వకూడదు, బయట సోషల్ కల్చరల్ యాక్టివిటీస్కి. అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చేది ఏంటంటే వినాయక చవితి మండపాలు కానీ, అమ్మవారి మండపాలు కానీ పెట్టుకునే పరిస్థితికి వాళ్ళు అలౌ చేయొద్దు అనే ఒక కొత్త రూల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది కాలేదండి. ఒక విషయం కోర్టులో ఉంది, అది ఏం వస్తుంది అనేటువంటి చూడాలి. కానీ ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ వారు చెప్పారు హలాల్ విషయం కూడా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ చాలా చాలా స్లోగా ఇప్పుడు ఇదొక జిహాదీ తయారైందండి. ఇవాళ లవ్ జిహాదీ ఒకటి, ఇవాళ అన్ని రకరకాల జిహాదులలో ఇంకొక జిహాదీ ఏంటంటే మన దేవాలయాలు ఎక్కడున్నాయి, మన దేవాలయాల భూములు ఎక్కడున్నాయి,
వాటన్నిటిని వక్ఫ్ బోర్డు కిందకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు ఇవాళ. ఓకే. ఇవాళ మనకు తమిళనాడులో ఉండేటువంటి అది ఉంది కదా, ఏది ఒక ఊరు, ఒక ఊరే దాదాపుగా 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని ఇది వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది, ఈ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డు కిందకి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇవాళ. ఓకే. మన దరిద్రం ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే, ఒకవేళ వక్ఫ్ బోర్డుకు మనం కోర్టుకు వెళ్ళాలి, హైకోర్టు కానీ సుప్రీం కోర్టుకు వెళ్ళాలంటే కూడా మనకు లేదు. మళ్ళీ అదే వక్ఫ్ బోర్డు పెట్టినటువంటి కోర్టుకు వెళ్ళాలి మనం. ఓకే. మన దాంట్లో ఉండే జడ్జెస్ ఎవరంటే వాళ్ళే ముస్లింసే. అంటే నిర్ణయం వన్ సైడ్ అవుతుంది, ఇంకా నిర్ణయం వన్ సైడే. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఇంకొకటి, ఇవాళ ఏదో వాళ్ళు వచ్చారు, మేమందరం ఒకటేమో, వాళ్ళు విడిపోతారు, నో క్వశ్చన్ అండి. ఇవాళ కాకుండా రేపైనా విడిపోతుంటారు, డెఫినెట్. అది కప్పలు తక్కడలో వేస్తే ఉండేవండి అది. ఇవాళ ఆమె ఎవరు ఉత్తరప్రదేశ్ లో కూడా ఏమంటున్నారంటే, ఎస్ అది ఉండకూడదు, ఆ బోర్డు తీసి. అరే ప్రతి దగ్గర బోర్డు పెట్టిన తర్వాత మీకేం అభ్యంతరం? అంటే ఏదో ఒకటి ఇక్కడ శాంతియుతంగా ఉండేటువంటి ఈ యొక్క భారతదేశంలో ఆ స్టేట్ లో కానీ ఏదో ఒకటి అలజడి లేపి ఈయన సరిగా పరిపాలించడం లేదు, ఇది సరిగా లేదు అనేటువంటి భావన తెప్పించి ఏదో చేయాలి, గందరగోళం చేయాలి అనేటువంటి భావన వీళ్ళలో ఉంది. మీరు ఇంకోటి గమనించిండ్రో లేదా రఘుజీ, ఒక విషయము ఇవాళ పార్లమెంట్ లో ఏందండి, అతను ఒక రియల్ గా చెప్పాలంటే బచ్చా, వాళ్ళందరి ముందట, ఇవాళ మోడీ గారి ముందట కానీ ఎవరి ముందట వాళ్ళు లేవాలి, మీరు లేవండి అని చెప్పి సైకిల్ చేస్తున్నాడు ఇవాళ. ఏది చూస్తులేరా అండి, ఎన్ని లక్షల కోట్లాది మంది చూస్తున్నారు ఇవాళ. ఆయన హావభావాలు ఏంటో తెలుస్తున్నాయి, కన్ను కొట్టే హావభావం తెలుస్తుంది, పోయి కౌగలించుకునే హావభావం తెలుస్తుంది. తర్వాత ఒక పిల్లవాడు అడిగేటువంటి క్వశ్చన్ కు సమాధానం చెప్పలేనటువంటి వాడు, నువ్వు భారత మాత జై అనేటువంటి నోరు రాని వాడు, భారత మాత అనలేనటువంటి వాడు, వందే మాత్రం అననటువంటి వాడు ఈ దేశానికి ప్రధాని కావాలట. ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారనేది మనకు ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.